గుంటూరు కారం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే రాజమౌళి గారి కాంబినేషన్ లో సినిమా అయితే రూపొందబోతుంది. అయితే ఇప్పుడు రాజమౌళి గారి సినిమా కోసం అయితే సూపర్ స్టార్ అలాంటి ప్లానింగ్ లో ఉన్నాడట. ఇంతకీ రాజమౌళి గారి సినిమా కోసం అయితే సూపర్ స్టార్ ఎలాంటి ప్లానింగ్ అయితే సిద్ధమయ్యాడు? వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందే సినిమా ఎప్పుడు లాంచ్ అవబోతుంది? ఇంతకీ సినిమాకైతే సూపర్ స్టార్ ఎంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడు? ఇలాంటి క్రేజీ అప్డేట్లు అయితే సూపర్ స్టార్ గారి ఫ్యాన్స్ కి అయితే అందించబోతున్నా. 2024 ఆరంభంలోనే గుంటూరు కారం అనే సినిమాతో హిట్ అందుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక ఇప్పుడు ఏకంగా దర్శక ధీరుడు రాజమౌళితో ప్యాన్ వరల్డ్ సినిమాకైతే రెడీ అవుతున్నాడు. రీసెంట్ గానే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందే సినిమాకైతే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. దీంతో మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే SSMB 29 సినిమాపై రోజుకో అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి గారి సినిమా అయితే ఉగాదికి అయితే లాంఛనంగా ప్రారంభం కాబోతుంది అంటున్నారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు, కానీ 2024లోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవడం పక్కా అని కూడా అంటున్నారు. ఈ మూవీ కోసమే రీసెంట్ గా మహేష్ బాబు గారు అయితే జర్మనీకి కూడా వెళ్లడం జరిగింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ₹1 కూడా రెమ్యునరేషన్ అయితే తీసుకోవడం లేదట. ప్రెసెంట్ ఈ వార్త అయితే సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశం అవుతుంది. కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే మహేష్ బాబు గారు పారితోషికం తీసుకోకపోవడం ఏంటనేది అంతా షాక్ గురి చేస్తుంది. ఇది నిజమా కాదా అని ఆరా తీయగా ఈ విషయం కూడా బయటకు వచ్చింది. ఈ సినిమాకైతే రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటా తీసుకోబోతున్నట్టు ఇన్సైడ్ సినీ సర్కిల్స్ లో టాక్ కూడా వచ్చింది. మహేష్ బాబు గారు మాత్రమే కాదు, జక్కన్న కూడా రెమ్యునరేషన్ అయితే తీసుకోవడం లేదు. వీరిద్దరూ కూడా లాభాల్లో వాటా అయితే తీసుకోబోతున్నారట. దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం అయితే లేదు, కానీ మరి ఇప్పటి వరకు వస్తున్న వార్తలపై ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు మూవీ టీం. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు రీసెంట్ గా గుంటూరు కారం అనే సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సినిమా అయితే మెల్లిమెల్లిగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆకట్టుకుంది. దీంతో రోజు రోజుకు ఆడియన్స్ సంఖ్య పెరగడంతో మూవీ అయితే లాభాల బాట పట్టింది. టాక్ భిన్నంగా భారీ వసూలు చేసి మేకర్స్ కి అయితే ప్రాఫిట్స్ కూడా తెచ్చిపెట్టింది. ఇక ఈ మూవీ వరకు అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఒక్కో సినిమాకు 60 నుంచి 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇప్పుడు రాజమౌళితో ప్యాన్ వరల్డ్ సినిమా కాబట్టి 110 కోట్ల నుంచి 120 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నాడని అప్పట్లో సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది. కానీ ఇప్పుడు రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటా తీసుకోబోతున్నారని కూడా అంటున్నారు. మరి దీనిపై మూవీ టీం నుంచి అయితే క్లారిటీ అయితే రావాల్సి ఉంది. తొలిసారి SS రాజమౌళితో మహేష్ బాబు గారు సినిమా చేస్తున్నారు. ఇది మహేష్ బాబు గారి కెరియర్ లో 29వ సినిమా కావడంతో SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందించబోతున్నారు. అడ్వెంచర్ మూవీగా రూపొందించబోతున్నట్టు ఇప్పటికే మూవీ మేకర్లు కూడా వెల్లడించారు. పౌరాణిక సూపర్ హీరో అయిన హనుమంతుడి నుంచి ప్రేరణ పొందిన పాత్రలో మహేష్ బాబు గారు నటించబోతున్నారు. ఆంజనేయుడుకున్న లక్షణాలు ఈ సినిమాలో మహేష్ బాబు గారికి ఉంటాయనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్ అయితే కీలకమైన పాత్ర పోషించేందుకు సెలెక్ట్ చేసినట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలో ఈ చిత్రం నుంచి అయితే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది.